కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు. వావ్ వాట్ ఏ కూల్ వెదర్, వాట్ ఏ ప్లెజెంట్ వెదర్. ఫస్ట్ టైం అమెరికా నుంచి ఇండియాకి వచ్చా. యా ఏంటి కాలుకేత తగులుతుంది మెత్త మెత్తగా క్రిస్టల్ గా. వావ్ బ్రౌనిష్ లో ఉంది, బ్రౌన్ కలర్. ఒక్క నిమిషం ఆగండి, ఇదేంటో గూగుల్లో కొట్టి చూస్తా. దీన్ని మట్టి అంటారా? ఇదేంటి మన అమెరికాలో దొరకనే దొరకదు. నేను వెళ్లే ముందు దీన్ని ఒక 2 ప్యాకెట్లు తీసుకెళ్తా, ఎందుకంటే అమెరికాలో మా ఇంటి చుట్టూ మొత్తం చల్లేస్తా. ఒకటే స్మెల్ స్మెల్ స్మెల్. ఇండియాలో ఎవరికి బుద్ధి ఉండదండి. చూసారా చాక్లెట్ కేక్ రోడ్డు పక్కన పడేశారు. బట్ ఏ బ్యాడ్ స్మెల్, బహుశా పాడైపోయి ఉంటుంది, అందుకే బయట పాడేశారు. అదే మా అమెరికాలో అయితే ఇలాంటి చాక్లెట్ కేక్ ని 4 వారాలైనా కానీ అలానే ఫ్రిడ్జ్ లో పెట్టుకొని నాకుంటూ తినేస్తారు. ఏంటి ఎందుకు ఇండియాకు ఉన్నట్టుండి ఊడిపడ్డాను అనుకుంటున్నారా? యాక్చువల్ గా అమెరికాలో నా చదువు అయిపోయిన తర్వాత అమెరికాలో ఒక పెద్ద బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటాను. దానికి ఒక 200 కోట్లు కావాలి అని మా నాన్న అడిగాను. మా నాన్న వాళ్ళ నాన్న అడగమన్నాడు. అప్పుడు అర్థమైంది నాకు తాత ఉన్నాడు, వాడు ఇండియాలో ఉన్నాడు, వాడికి ఒక 1000 ఎకరాల పొలం ఉందని. అది రాయించుకుందామని ఇండియాకి వచ్చాను. సో నేను ఇక్కడ పుట్టకపోయినా ఇదే నా పుట్టిల్లు అనమాట. తాత ఎవర్రా నువ్వు? మా పెరట్లో ఏం బాల్ ఏం పడిందా? ఈసారి కానీ బాల్ కానీ పడిందా? బాల్ పలిగేలా కొడతా, బాల్ పలిగేలా కొడతా. తాత నేను మీ పెరట్లో పడ్డ బాల్ని కాదు, నీ కొడుకు కన్నా బ్యాట్ని. అంటే బయటికి వెళ్ళరా, బయటికి వెళ్ళు. ఎందుకు అదా దిష్టి తీస్తావా? కాదు, తాట తీసి 4 పెడతా. తాత తీస్తావా? ఎందుకు తాత? ఎందుకన్నా ఇంతవరకు నా కొడుకులే లేరురా. మర్చిపోయావు తాత, నీకు కొడుకు ఉండేవాడు 25 సంవత్సరాల క్రితం. వాడు ఒక అమ్మాయిని తీసుకొని లేచిపోయి అమెరికా వెళ్ళిపోయాడు. గుర్తుంది. అమెరికాలో ఏం చేస్తున్నారు? నాన్న అమెరికాలో ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో బాత్రూమ్ గడుగుతూ ఉంటున్నాడా? బాత్రూమ్ గడుగుతూ ఉంటున్నాడా? బాత్రూమ్లు అడగడం కాదు తాత, బిజినెస్ చేస్తున్నాడు. అమెరికాలో బిజినెస్ లో నాన్నను కొట్టేవారే లేరు తెలుసా. మీ నాన్న ఇక్కడ రమ్మను, ఒక్కొక్కరు చీపుళ్ళు కర్రలు పట్టుకొని రెడీగా ఉన్నారు. ఎందుకు తాత? ఏ తప్పు చేశాడు మా నాన్న? ఏం చెప్పు చేసాం, పాతకేలే వెనకాల గతం. మీ నాన్న వేసా కావాలి, నాన్న డబ్బులు కావాలన్నాడు. ఆయన వేసా అన్నాడే, నేను దోశాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అప్పు చేసి వెళ్ళి అమెరికాకి వెళ్ళాడు. అవునా? ఊళ్ళో వాళ్ళ దగ్గర అప్పులు చేశారా? అప్పటి మా నాన్న అంటున్నాడు మా ఊరికి రుణపడి ఉన్నాడు. ఏ రుణపడ్డాడు అనుకున్నా ఇదన్నమాట. తాతగారు ఏం చెప్పారంటే డైలాగు, అందుకే మీకు వేరమ్మాయిని అయిపోయాను. ఏంట్రా ఇటు వచ్చావు? వేరమ్మాయిని ఎందుకు వస్తాడండి? మీ ఆటోగ్రాఫ్ కోసం వస్తాం. ఇది అభిమానం పిచ్చి. బాయ్. ఎవరు తాత వాడు? ఎవరు? నా ఫ్యాన్ రా. అయినా నీకు ఫ్యాన్ ఉంటాడు ఏంటి తాత? మా ఊళ్ళో ఎవరు ఫ్యాన్ ఉన్నారు? నాకు ఒక్కడు తప్ప. నీకు ఒక్కడికే ఉంటాడు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉన్నారు. కాలంటే రోజా మేడం అడుగు. ఇది జబర్దస్త్ కాదు, రోజా మేడం అడగడానికి కిరాకు. సరే ఆ విషయం పక్కకు పెట్టి కానీ అప్పంచెలు కూర్చొని మాట్లాడుతున్నావు, నిల్చో. లెగవాలంటే ఆమె రావాల్సిందే. అదేంటి తాత? నడుము పడిపోయిన కాడి నుంచి ఆమె వస్తే గానీ లెగదు. ఏంటి అదే లెగటం. అది ఇది ఎవరు తాత? ఎంతగానో బ్లూ టీ ఉండేది రా. అవునా? ఒకసారి బాటేస్తే అది వస్తుంది. వాట్ ఏ ఇండియన్ బ్యూటీ. ఇదేరా డైలాగు. అరే బ్యూటీ కాదురా, ఫ్లూటీ రాదే. నిజంగా తలార పెట్టుకున్న తాజ్ మహల్, చీర కట్టుకున్న చార్మినార్ లాగా, లిప్స్టిక్ రాసుకున్న లుమిని పార్క్ లాగా, అబ్బా నిటారుగా నిల్చున్న కుతుబ్ మినార్ లా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆవిడ బుగ్గులకున్న ఎరుపుతో ట్రైన్ ఆపోవచ్చు తెలుసా. అరే నువ్వు అలా మాట్లాడకూడదురా. ఎందుకు తాత? ప్రాస బాలేదా? వర్ష బాలేదు, నీకు బామ్మ అయిద్దిరా. అవుతా ఈ అందాల బామ్మ నాకు బామ్మ అవుతా తాత? త్వరలో మీ ఇద్దరం పెళ్లి చేసుకోపోతున్నాం. జబర్దస్త్ పటాసు బాగా చూస్తున్నావు కదా. జోక్ కాదురా, ఇరి పుష్పం.
అయిపోవా? ఏంట్రా ఏంటి తాత? త్వరలో మీ ఇద్దరం పెళ్లి చేసుకోపోతున్నాం. వాడెక్కే టైంలో పెళ్లి పీటలు ఎక్కుతానంటున్నావేంటి? ప్రేమకు వయసుతో సంబంధం లేదురా. ఇది ఎవరు చెప్పారు తాత నీకు? అదే చెప్పి. అవునా? ఆ. అయినా నీ అందం ఏంటి, ఆవిడ అందం ఏంటి? అరే ప్రేమకు అందం చూడదురా. ఇది ఎవరు చెప్పారు? అదే ఇది చెప్పింది. కూడా అదే చెప్పిందా? అయినా నీ ఏజ్ ఏంటి గేజ్ ఏంటి అన్ని జారిపోయే వయసులో అవసరం నీకు? ప్రేమకు పట్టుత్తం చూడదురా. ప్రేమకు పట్టుత్తం చూడదురా. మొత్తం చూడదా? ఆ. ఇది కూడా అదే చెప్పింది కదా. ఇది భలే క్యాచ్ చేస్తావురా. తాత ఒక్క ముక్క అర్థం కావట్లేదు, అసలు ఏం జరుగుతుంది తాత ఇక్కడ? ఏం చెప్పమంటారా? 30 సంవత్సరాల కాలం మీ బామ్మ పోయింది. 25 సంవత్సరాలు మీ నాన్న వేసాకి వెళ్ళాడు. ఒంటరి బతుకులో తుంటరి రేఖలు రేగాయిరా. ఒంటరి కోరికలు ఒంటరి కోరికలు. ఒంటరి బతుకులో తుంటరి కోరికలు రేగాయిరా. కోరికలు రేగాయా? 2 నెలల క్రితం నా జీవితంలో ఏం వచ్చిందిరా. అవునా? అప్పటి నుంచి నేను ఆమెని ఇద్దరం చూసుకుంటానే ఉన్నారా. చూసుకుంటూనే ఉన్నావా? ఆ. ఇప్పుడు నీ ఎంట్రీ రావచ్చు, ఏం కాదు. ఏంద్రా ఇటు వచ్చావు? అదే మీ ఆటోగ్రాఫ్ కోసమండి. ఆ, పెట్టండి. ఈ వయసులోనే ఎంత పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారంటే ఆ వయసులో తాత ఎవడు తాత? వాడు మాటి మాటికి వచ్చి ఆటోగ్రాఫ్ అంటాడు. అది నా ఫ్యాన్ రా. ఏసీ ఏం కాదు, నీకు ఫ్యాన్. నా పుట్టినరోజు నేత్రదానం చేశారు రాడు. నా పుట్టినరోజుకి రక్తదానం చేశారు రా. రక్తదానం ఎంతమంది చేశారు తాత? ఎంతమంది అని చేయలేదురా, నేనే చేశాను. ఇంతకీ ఎవరండి మీరు? మా తాత దగ్గర ఎందుకున్నారు? స్కిట్ స్టార్ట్ అయ్యి 15 నిమిషాలు అయిన తర్వాత నా డైలాగ్ వచ్చింది. అయితే చెప్పు. ఏం పర్లేదు, చెప్పు. యాక్చువల్లీ నేను అగ్రికల్చర్ స్టూడెంట్ అండి. అగ్రికల్చర్ కోసం రీసెర్చ్ చేస్తూ మీ తాతగారు 1000 ఎకరాల దగ్గరకు వచ్చానండి. మీ తాతగారికి నా కల్చర్ నచ్చింది, నాకేమో మీ తాతగారు 1000 ఎకరాలు నచ్చింది. ఎండనే పడేసి వచ్చేసినట్టున్నారు. కాఫీ ఏమైనా తీసుకుంటారా? కాఫీ తీసుకోవడం కాదు, నువ్వేమైనా మిగిలిస్తే అది తీసుకోవడానికి వచ్చా. ఏంటి? అయినా నువ్వు ఉన్న పలంగా అమెరికా చెంది కూడిపడ్డావు. మా తాత ఆస్తి రాయించుకోవడానికి వెళ్తున్నా. ఏంటి రాయించుకునేది? కొత్తిమీర కట్టేం కాదు. ఇదిగో 2 నెలల నుంచి ఈ ముసలోడితో కాలు చేరి ముసలోడితో గోకించుకుంది ఎందుకు అనుకుంటున్నావు? ఆస్తి కోసమే. ఒక చిల్లి గవ్వనికి దక్కించే ప్రసక్తే లేదు, జాగ్రత్త. నా ఆస్తి నాకు దక్కించు. తాత చూసావా నీ ముందు ఎలా మాట్లాడు? ఏంట్రా మీ గుసగుసలు? అదేంటి గుసగుసలు అంటావేంటి? ఓరి నా ఎర్రి పుష్పం, ఆల్రెడీ వాడి చెవుల నుంచి చెవిటి మిషన్ తీసి గంట అయింది. తాత నీకు అర్థం కావట్లేదు ఇక్కడ ఏం జరుగుతుందో. ఏంట్రా నీ గోల? ఏం చెప్పాలనుకుంటున్నావు అంటున్నావు? ఏం నీ చెప్పాలనుకుంటున్నావు? బండారం అంతా బయట పెడతానే. మా తాత ఆస్తి రాయించుకోవడం చూస్తావా? ఏంటి నువ్వు పెట్టేది నా చేతిలో చెంగు? పద, ఎలా రాయించుకుంటావు చూస్తా. రాయించుకోవే. ఏమండి, ఇన్ని రోజు నుంచి మన ఇద్దరం కలిసి ఉంటున్నాం కదా, ఒక్కసారి కూడా మీరు నాకు బొట్టు పెట్టలేదండి. ఇంకా మన ఇద్దరికి ఇంకా పెళ్లి కాలేదు కదా. అబ్బా, పెళ్ళవకున్నా నాలో మీరు సగం మీలో నేను సగం, మన ఇద్దరం సరి సగం కదండి. నీకు చెవులే వీక్ అనుకుంటా, కళ్ళు కూడా దొబ్బయ్యా. అది ఏం చేస్తుందో తెలుసా? ఏం చేస్తున్నావు నువ్వు? నామం పెడుతున్నారా? నామం పెట్టడం కాదు, నీకు పంగనామాలు పెడుతుంది. తాత, నేను అమెరికాలో వెళ్ళు బిజినెస్ చేసుకో. కాదు తాత, 200 కోట్లు పెట్టుబడి పెట్టుకోవడం కాదు తాత, నీ ఆస్తి సంతకం. ఏమే సంతకం పెట్టమంటారు? అబ్బా, మీ ఇష్టమే నా ఇష్టం అండి. ఆస్తులు వాడికి చిల్లు గవ్వకు రాసు. ఓసిని ఎంకమ్మ, అందుకే ప్లేట్ ఫిరాయించావా? ఎలా మేనేజ్ చేయాలో బాగా తెలుసుకున్నావు. తాత, నాకు నువ్వు ఎలా ఆస్తి దక్కించావు, నీకు నేను అలానే ఆస్తి దక్కించను. మన ఇద్దరు ఒక అండర్స్టాండ్మెంట్ వద్దాం. డీల్ డన్. పంచుకుందామా? పంచుకుందాం. పంచుకునేదే ఈ ముసలోడు 4 రోజుల నుంచి నా ఇల్లు ఖాళీ చేయట్లేదండి. రే, నీ ఇల్లు ఏంట్రా? ఇది మా తాత ఇల్లు. ఎక్కడ మీ తాత? ఇదిగో మీ తాత రాసిచ్చిన ఇల్లు. అరే ఏమంటున్నాడో తెలుసా? సంతకం పెట్టాలా? పువ్వు పెట్టాల్సిన అవసరం లేదు, వాడే నీకు బాగా పెట్టాడు. చెవులో పువ్వా? ఎంత నమ్మకం దోకం చేసావురా నువ్వు. నీ అమ్మాయిని అవడానికి సూపర్ స్టార్ పవర్ స్టార్
మాట్లాడరేంటండి? ఆయనకి మైక్ లేదు, ఆయన డైలాగ్ కూడా నేనే చెప్పాను. ఏదేమైనా చట్టపరంగా న్యాయపరంగా ఈ ఆస్తి నాకే చెందుతుందా? ఏమండి మీ పేరు? బాబీ. వావ్, మీ ప్లాన్ సూపర్ అండి. మీ ప్లాన్ కి ఫిదా అయిపోయి ఫ్యాన్ అయిపోయాను. ఒక్క ఆటోగ్రాఫ్ ఇవ్వరా ప్లీజ్? ఉంచుకో, బాగా ఉంచుకో. అది నీకు పంగనామం పెట్టింది, వాడు పెట్టాడు. నేను వెళ్తున్నా అమెరికాకి. అరే నేను వస్తారా? అక్కడికి ఎవరన్నా ఉంటే పియ్యగా పెట్టరా. ఫ్రూటియా? ఆ ఫ్రూటీ అలా నీ నోట్లో ఫ్రూట్ పెట్టాడు. ఇంకో ఫ్రూటీ కావాలా నీకు? అలా అరే అరే మా పాపాయించి మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి. మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ టు భక్తులారా, ఎక్కడో ఆశ్రమంలో ఉండవలసిన వాడు సడన్గా నెట్ లోకి వచ్చేసేడేమిటి అనుకుంటున్నారా? నేను సర్వంతర్యాన్ని, ఎక్కడికైనా వెళ్ళగలను. అందుకే మొన్న ఒక బాత్రూమ్ లోకి వెళ్ళారు, అక్కడ చితగొట్టి పంపించారు. మీకోసం ఒక వెబ్సైట్ ఓపెన్ చేశాను ఆయన. అది టచ్ బాబా _ నలిపేస్తాడు @kirakku.com. బిడ్డ, మొన్న ఇలాగే ఒకడు కాళ్ళకున్న ఉంగరం పట్టుకెళ్ళిపోయాడు. ఏమైంది నాన్న, నీకేం పట్టింది? శని బాబా, దరిద్రం పట్టింది బాబా. అంత కరెక్ట్ చెప్పాడు. నీ అడ్రస్ ఇచ్చేళ్ళు రే 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 పోతాయి, తప్పుగా అర్థం చేసుకోకు. వాళ్ళ అడ్రస్ కి మంత్రించిన యంత్రాన్ని పంపిస్తానంతే. ఓ, ఇలా చాలా మందికి చెప్పావు. ఏ ఊళ్ళోకి వెళ్ళినా నీ పోలికలతో ఉన్న కుర్రాళ్ళు చాలా మంది కనబడుతున్నారు. మధు, సిద్ధు, మధు చెప్పు, చెప్పుతో కొడతా. నీ అమ్మ ఇందా నుంచి సిద్ధు 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 అని చెప్పా నువ్వు నీ సీరియల్ డ్రామాలు. వీణ్ణి నువ్వు ఎలా ప్రేమించావమ్మా? వాడిది చాలా పెద్ద హృదయం డాడీ. నేను అనవసరంగా ప్రేమించా, నేను ఇప్పుడు అర్థమవుతుంది. సిద్ధు పొరపాటు పడుతున్నావు సిద్ధు. పొరపాటు ఏంటి? పొరపాటు ఏంటి? పొరపాటు ఏంటి? మళ్ళీ ఆర్ఆర్ రాస్తావంటే నువ్వు, ఆర్ఆర్ రాస్తావంటే నువ్వు. ప్రాబ్లం ఏంటి? నీ దగ్గరికి ఎందుకు వస్తారా? కొల్లు దెబ్బేనా కదా? నీకన్నా కొల్లు దెబ్బయా? నన్నే వీడు చెయ్యట్టుకున్నాడు వీడు. తాగి హాస్పిటల్ రాకూడదు తెలుసా మీకు? నేను వచ్చిన తర్వాత తెలుసా నీకు? ఇగో ఇదంతా ఇది కనీసం 100 గ్రాములు ఉంటారా? ఇప్పుడేమో ఫస్ట్ నైట్ అంట లోపల పంపిస్తున్నారు. నాకేమో ఏం చేయాలి తెలీదు. నా దగ్గర పంపించారా? పంపించాలంటే అమ్మాయి జాతకాలు గీతకాలు ఉంటాయి కదా, పంపించాను నా దగ్గరికి. అరే కరెంట్ పోయిందిరా, కరెంట్ పోయింది, ఏం చేయాలి? కరెంట్ పోయిందా? అయితే ఊపేయాలరా. ఏం ఊపాలరా? కృష్ణ గారు తీసుకుని ఊపేయాలంటున్నా. ఇప్పుడా మీకు ఫస్ట్ టైమా? నీతో ఫస్ట్ టైమే. అదే అదే ఫస్ట్ టైం నీతోనే అంటున్నా. సరే స్టార్ట్ చేద్దామా? ఇంకా చేద్దాం. నాకు తెలుసు ఏం చేయాలో. సినిమాలు ఎలాగైనా చూపిస్తారు. ఈ చెయ్యేది, ఈ చెయ్యో పట్టుకో, నువ్వు చేసుకో. ఏమైందండి తాతగారు? ఏమైంది? సిగల్ పంచేట్లా మా నాన్నగారు చనిపోయారంటే. వాళ్ళ నాన్నగారు చనిపోయారు? మా నాన్నగారు కూడా చనిపోయిన సంవత్సరం అయిందండి ఈ రోజుకి. అవునా? అంత పని జరిగిందా? ఏమైందండి? మా నాన్నగారు చనిపోయారంటే. మీ నాన్నగారు కూడా చనిపోయారు.